సంగమం పవిత్ర సంగమం సంగమం ప్రేమ సంగమం ఇది పవిత్ర సంగమం ప్రార్థించుదాము. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఏ ఉదయకాల వేళలో నీ పరిశుద్ధ సన్నిధావనంలో కూడి నేను జ్ఞాపకం చేసుకోవడానికి నువ్వు చూపిన తరుణాన్ని బట్టి నీకు వందనాలు. కొన్ని నిమిషంలో ఈ ఆరాధన మేము జరిపిస్తూ ఉండగా మా అందరి ఉదయ ధ్యానమును ఈ దృష్టికి అంకరంగా మార్చి ఈ వీడియోని చేస్తున్న ప్రతి బిడ్డకు ఇదిగో ప్రభు ఈ యొక్క మాటల ద్వారా ఈ ఆరాధన ద్వారా ఇదిగో ప్రభు మంచి శాంతి సమాధానం వారికి అందించి నిన్నటి కృపలో బలపరచమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి ఇటు సమయంలో దేవుణ్ణి ఆరాధించుటకు గాను మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 599వ కీర్తన పరమ వైద్యుడా భారతీయుల వ్యాధి బాధలను పాపమనే కీర్తన పాడుచు దేవుణ్ణి ఆరాధించారు. పరమ వైద్యుడా భారతీయుల వ్యాధి బాధల పాపుమా, పరులకు ఉపచారం బనార్చుట, పరులకు ఉపచారం బనార్చుట పరమ విధి అని బాపుమా, పరమ వైద్యుడా భారతీయుల వ్యాధి బాధలు బాపుమా, ప్రేమతో వైద్యులను దాదులు పెంపు బొందగా చేయుమా, గ్రామ రోగుల గాంచి వారికి, గ్రామ రోగుల గాంచి వారికి క్షేమమును దయ చేయుమా, పరమ వైద్యుడా భారతీయుల వ్యాధి బాధల బాపుమా, భరత ఖండము నందు వైద్యపు పడులను నెలా కోల్పుమా, పరగనీవే వైద్యశాలల, పరగనీవే వైద్యశాలల బాలనంబు సలుపుమా, పరమ వైద్యుడా భారతీయుల వ్యాధి బాధల బాపుమా, కుంటి గ్రుటి మూగసాలల కూర్మితో దార్శించుమా, ఎంటు రోగుల యాశ్రయముల, ఎంటు రోగుల యాశ్రయముల నంటి పరమాం శించుమా, పరమ వైద్యుడా భారతీయుల వ్యాధి బాధలు బాపుమా, గ్రామ వైద్య సేవ చేసిడి గనుల పరిపాలించుమా, గ్రామవాసుల గూర్చు వ్యాధుల, గ్రామవాసుల గూర్చు వ్యాధుల
అభిమాన మూఢ భక్తిని త్వరగా దూరా పరచుమా. మరియు శుచిచే రోగములు మటు, మరియు శుచిచే రోగములు మటు మాయమగునని కరుపుమా. పరమ వైద్యుడా భారతీయుల వ్యాధి బాధలు బాపుమా. పరులకు పచారంబొనార్చుట పరమ విధి అని చూపుమా. పరమ వైద్యుడా భారతీయులం వ్యాధి బాధల బాపుమా. ప్రార్థించుదాము. ప్రియా పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ పాదములను బట్టి నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల వేళలో నాయన నీకు పరిశుద్ధ సన్నిధావరణంలో ఈ రీతిగా మరలా నేను ఆరాధించుటకు, నేను స్తుతించుటకు నాయన నువ్వు చూపినటువంటి కృపను బట్టి నీకు వందనాలు. కొన్ని మాటలు మేము ధ్యానించనే ఉండగా ఆ ఈ మాటల ద్వారా మా అందరి జీవితంలో ధైర్యమును, ఆదరణను, నెమ్మదిని అందించి నీ వాక్యానుసారమైన స్థితిలో ముందుకు నడిపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని పరిశుద్ధ సంగమా, మీ అందరికీ ప్రభు నామంలో ఈ యొక్క పరిశుద్ధ భానువారపు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుడి యొక్క నామంలో వందనములు చెల్లిస్తూ ఉన్నాను. మరి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం జరిపించడానికి మరి దేవుడు చూపినటువంటి మహా గొప్ప ఆ కృపను బట్టి, మరి దేవుడు ఇచ్చినటువంటి సమయం, మరలా మీ ముందుకు ఆన్లైన్లో రావడానికి మరి దేవుడు చూపినటువంటి మహా గొప్ప భాగ్యం అని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేటి కాలంలో ఈ ఆరాధనలన్నీ కూడా స్టాప్ అయిపోయినటువంటి పరిస్థితిలో మనం మిగిలిపోతూ ఉన్నాం. వాక్యం కరువైతున్నటువంటి పరిస్థితుల్లో కూడా మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి మహా గొప్ప భాగ్యం ఈ ఆన్లైన్ ద్వారా దేవుడిని ఆరాధించడానికి, మరి దేవుడి మాటలు వినడానికి మరి దేవుడు సహాయం చేస్తూ ఉన్నట్లుగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి దేవుని పరిశుద్ధపు దేవుని బిడ్డలారా, మరి ఈ దినం దేవుని యొక్క సన్నిధానంలో మరి ఈ రీతిగా దేవుని ఆరాధించడానికి మరి దేవుడు చూపినటువంటి మహా గొప్ప కారణం. మరి ప్రతి వారం మనం దేవుడిని ఆరాధిస్తూ ఉన్నటువంటి సందర్భం, పోయిన సంవత్సరం కూడా కరోనా ద్వారా ఆరాధనలన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఏదో కొద్ది 2-3 నెలలు ఆరాధనలు సమకూడి జరిగినాయి. సంతోషంతో ఉన్నటువంటి సందర్భంలోనే మరలా అపాయమైనటువంటి సంఘటన మనం వినడం, చూడడం, మరి కోవిడ్-19 మరలా 2వ దశ ప్రారంభమై మరి ప్రజలను ఇబ్బంది పెడుతూ మరలా ఆరాధనలన్నీ కూడా ముగించబడినటువంటి సందర్భం వచ్చింది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి ఈ సమయంలో కొన్ని మాటలు దేవుడు మనకి ఇచ్చిన విధానాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరి అదేవిధంగా దక్షిణ ఇండియా సంఘం మెదక్ అధ్యక్ష మండలి వారు మనకి ఇవ్వబడినటువంటి అంశం మనం జ్ఞాపకం చేస్తూ ఉంటే, ప్రేషితోద్యమును వ్యక్తపరచుటకు క్రీస్తు యొక్క ఆహ్వానం. ప్రేషితోద్యమును వ్యక్తపరచుటకు క్రీస్తు యొక్క ఆహ్వానం. మరి ప్రేషితోద్యమం అనగా మనం ఆలోచన చేస్తే ఆ మిషన్ అనే కూడా మనం పిలుస్తూ ఉంటాం. మిషన్ అనగా దేవుని రాజ్యమును కట్టడం అని మనం జ్ఞాపకం చేస్తూ ఉంటాం. మరి ఈ విషయాన్ని ఆలోచన చేస్తే ఒక వ్యక్తికి ఒక పనిని, ఒక బాధ్యతను అప్పగించి దాన్ని పూర్తి చేయడానికి కావాల్సినటువంటి ప్రతి దానిని మిషన్గా పరిగణిస్తూ ఉంటాం. అయితే ఈ ప్రేషితోద్యమం వ్యక్తపరచడానికి, ఈ మిషన్ను కట్టడానికి లేదా ఈ మిషన్ని విస్తరింపజేయడానికి దేవుడు ప్రజలను, మానవులను ఆహ్వానిస్తున్నటువంటి విధానాన్ని మనం ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితి ఉన్నదని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి దేవుని యొక్క మిషన్ ఏ విధంగా ఉన్నదని మనం ఆలోచన చేస్తే, ఆ విషయంలో మనం ఆలోచన చేస్తే ఈ ప్రేషితోద్యమం దేవుని యొక్క రాజ్యమును స్థాపించడం లేదా దేవుని యొక్క సంఘాన్ని ఏకంగా చేసి దేవుని యందు ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో మరి ప్రజలను నడిపించడం అనేటువంటిది మనం ఆలోచన చేస్తూ ఉంటాం. దేవుని యొక్క పిలుపు విషయాన్ని మనం ఆలోచన చేస్తే ఆహ్వానం, అందరం కూడా చాలా మంది పిలువబడతా ఉంటారు. మరి పరిశుద్ధ గ్రంథంలో చూస్తే అబ్రహామును పిలిచినటువంటి దేవుడు, మోషేను పిలిచినటువంటి దేవుడు. అబ్రహాము తన జీవిత కాలంలో కూడా దేవుని యొక్క ఆహ్వానాన్ని అందుకొని, దేవుని యొక్క పిలుపును అందుకొని
ఆయన దేవుడు అప్పచెప్పినటువంటి పనిని చేయడానికి సిద్ధపడినట్లుగా చూస్తున్నాం. దేశం కానీ దేశం వదిలి, ప్రాంతం కానీ ప్రాంతం వదిలి, ఆయన దేవుని యొక్క మాటకు ఏ స్థలం అయితే దేవుడు చూపించినాడో ఆ స్థలానికి అబ్రహాము వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, అదే మోషేను ఆలోచన చేస్తే మోషే తన జీవితంలో కూడా ఆ దేవుడు పిలిచినట్లుగా చూస్తూ ఉంటాం. మనం 3వ అధ్యాయంలో, నిర్గమకాండం 3వ అధ్యాయంలో చూస్తే దేవుడు అంటాడు, రమ్ము నా ప్రజలను తోడుకొని పోవాలని మోషేను ఆహ్వానిస్తూ ఉన్నాడు. మోషేను పిలిచినటువంటి దేవుడు, మోషేను ఎప్పుడైతే దేవుడు పిలిచినాడో తను కొన్ని కారణాలు చెప్పినప్పటికీ చివరికి దేవుడి యొక్క మాటకు లోబడి ఆ ఇశ్రాయేలు ప్రజలను కాపాడడానికి మరి మోషే చేసినటువంటి ప్రయత్నాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ప్రియమైనటువంటి వారలారా, మరి ఈ విషయంలో అబ్రహామును పిలిచిన దేవుడు మోషేని పిలిచినాడు, సమూయేలును పిలిచినాడు, దావీదును పిలిచినాడు, చాలా మందిని పిలుస్తూ వస్తూ ఆయన యొక్క మిషన్, ఆయన యొక్క ప్రేమను ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాటను మనం చూస్తాం. సువార్త ప్రకటించవలసినటువంటి భారము నా మీద మోపబడి ఉన్నది, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. సువార్తను ప్రకటించవలసినటువంటి భారం మన మీద మోపబడి ఉన్నది. ఈరోజు సంఘముగా, చర్చ్గా మనం ఏకమైన ఈ సంఘం అంతటిని కూడా దేవుని యొక్క రాజ్యమును స్థాపించడానికే మనం సిద్ధపడవలసిందిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని యొక్క రాజ్యం, దేవుని యొక్క మాటలు చూస్తే వాక్యమేక కరువైపోతుంది, ఈ సువార్త మూయబడుతుంది అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం. నేడు వాస్తవ ప్రియులారా, నేటి కాలంలో ఈ సువార్త మూయబడినటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది, వాక్యము కరువు అవుతున్నటువంటి పరిస్థితి వస్తున్నది కదా. ఎన్ని ఆన్లైన్ ఆరాధనలు వస్తున్నాయి, ఆన్లైన్లో దేవుని యొక్క మాటలు వస్తున్నాయి. దేవుని సన్నిధానంలో సక్రమంగా ఆరాధించలేనటువంటి స్థితిలో ఉన్న మనం ఆన్లైన్ ఆరాధనలో అంత పెద్దగా దేవుని ఎందుకు విశ్వాసం ఉంచలేకపోతున్నాము. ఈ అవకాశం దేవుడు మనకు మరల జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని మాటలు వినడానికి దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. అయ్యా, నీ పని చేయడానికి, దేవాన్ని పని చేయడానికి నువ్వు నాకు నేర్పించు. అయ్యో, నేను ఏ విధంగా దేవుని యొక్క పని చేయాలా, ఏ విధంగా దేవుని యొక్క కార్యం చేయాలా, ఆయన మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. నేను పిలిచినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు, నేను పిలిచినటువంటి దేవుడు ఆయన నిన్ను ఆదుకునేటటువంటి వాడు. ఏ స్థలంలో ఏ ఉద్దేశంతో దేవుడు నేను పిలిచినాడు ఆ కార్యము దేవుడిని చెప్పి పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన ఆ కార్యం చేయడానికి దేవుడు ఆ సహాయం చూపుతాడని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి వారలారా, మనం ఆలోచన చేస్తే సువార్తల పాఠంలో యోహాను సువార్త 20:19-23 వచనాలను మనం ఆలోచన చేస్తే అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ వేయబడి చనిపోయి పాతిపెట్టబడి తిరిగి లేచిన తర్వాత యూదులకు శిష్యులు భయపడి వారు ఒక గదిలో ఒక గృహంలో దాచుకున్నారు, డోర్లు పెట్టుకొని దాచుకొని యూదులకు భయపడి జీవిస్తున్నటువంటి సందర్భంలో దేవుడు వారి తలుపును తట్టినాడు. దేవుడు వారి తలుపును తట్టి వారి మధ్యలోకి వచ్చి ఆయన మాట్లాడుతున్నటువంటి సమాధానం, మీకు సమాధానము కలుగును గాక, భయంతో ఉన్నటువంటి ప్రజలకు సమాధానమును తెలియజేసినటువంటి దేవుడు. వాస్తవం ప్రియులారా, ఈరోజు నేటి సమాజంలో చాలా మంది భయముతో మిగిలిపోతూ ఉన్నాము. ఏ ఒక్కరము ఏమైపోతూ ఉన్నాము. ఎంతోమంది దైవ సేవకులు ప్రభునందు నిద్రిస్తూ ఉన్నారు, ఎంతోమంది విశ్వాసులు నశిస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. కాబట్టి దేవుడు అంటున్నాడు, భయపడకు, నీకు సమాధానము కలుగును గాక. ఆ సమాధానం ఏంటంటే వారి మధ్యలో ఉండి దేవుడు మాట్లాడుతున్నాడు. శిష్యులతో ఏర్పరచుకున్నటువంటి దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క ప్రాంతానికి పంపుతున్నాడు. మీరు నా యొక్క మిషన్ చేయండి, నా కార్యం చేయండి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను మీరు ప్రకటించుడి అని దేవుడు తెలియజేస్తున్నాడు. మత్తయి సువార్త 28:19 చక్కటి మాటలు తెలియజేస్తుంది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, కోత విస్తారంగా ఉన్నది, దాన్ని కోయడానికి పనివారు కరువైపోయినారు. ఈరోజు దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నానంటే కారణం ఆ భారము మన మీద మోపబడి ఉన్నది, ఆ కార్యము మన మీద మోపబడి ఉన్నది కనుక ప్రియులారా, ఆ శిష్యులను ఏ విధంగా వారు భయంతో వణికిపోయినప్పుడు, భయంతో దాచుకున్నప్పుడు దేవుడు వారి మధ్యలోనికి వెళ్ళి వారు ఉత్తేజపరిచినాడు, వారు ఎంకరేజ్మెంట్ చేసి పరిశుద్ధాత్మను వారి మధ్యలో నింపి మీరు ఎవరి ఎద్దకు వెళ్తారు, ఎవరిని దీవిస్తారు, ఎవరిని ఆశీర్వదిస్తారు వారు ఆశీర్వాదకరంగా మార్చబడతారు, ఎవరిని దీవిస్తారో వారు దీవెనకరంగా మార్చబడతారని దేవుడు వారిని దీవించినట్లుగా చూస్తున్నాం. పరిశుద్ధాత్మ ద్వారా వారు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, పత్రికల పాఠంలో మనం ఆలోచన చేస్తే 1 పేతురు 2వ అధ్యాయం 1-10 చూస్తే ఏ విధంగా ఉంటుందంటే ప్రభు ఆయన దయాళుడు, ఎందుకే ఏమంటున్నాడు, సమస్తమైన దుష్టత్వమును కపటమును వేషధారణను అసూయను దూషణమైనటువంటి మాటలు మాని క్రొత్తగా మీరు
మీకు జన్మించినటువంటి పసిపిల్లల వలె మీరు జీవించండి. వాస్తవమే కదా, పసిపిల్లలకు ఏ అభంశుభం తెలియనటువంటి స్థితిలో వారు ఉన్నారు. చెడేదో మంచిగా తెలియకుండా వారి ఎదుట క్షమాపణ గుణము కలిగి జీవిస్తూ ఉన్నారు. పసి పిల్లల దేహము వాళ్ళు ఏమంటున్నాడు? దుష్టత్వమును విడిచిపెట్టాలి, కపటమును విడిచిపెట్టాలి, వేషధారణను విడిచిపెట్టమంటున్నాడు. అసూయ మన జీవితంలో ఉంది, వేషధారణ మనం ఉన్నాము, భక్తి ముసుగులో మనం జీవిస్తూ ఉన్నామేమో. బయట ఒక రకంగా, సమాజంలో ఒక రకంగా, సంఘంలో ఒక రకంగా జీవిస్తున్నాము, వేషధారణలతో జీవిస్తున్నామేమో. దటన్నింటిని కూడా నువ్వు విడిచిపెట్టేటటువంటి వారిగా ఉన్నావు. వేషధారణను విడిచిపెట్టమంటున్నాడు. కపటం, ద్వేషం, అసూయ. చాలా మందికి నేటి కాలంలో అసూయ ఎక్కువ ఉంటుంది. ఒకరు అభివృద్ధి చెందుతూ ఉంటే, లేదా ఒకరు దీవింపబడుతూ ఉంటే, లేదా ఒకరు గొప్పగా ఉంటే అసూయ ఏర్పడుతూ ఉంటుంది. వారిపైన లేనిపోని నిందలు మోపి వారిని విశ్వాసాన్ని దెబ్బతీసేటటువంటి ప్రజలుగా ఈ లోకంలో మిగిలిపోతూ ఉన్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని సంగమ, మనం ఆలోచన చేయాలి. ఈ విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో రోజుకు 1000 మంది, లక్షల మంది చనిపోతూ ఉన్నటువంటి సందర్భం. అందుకే దేవుడు మనలో వారిలో కాపాడుతున్నాడు, వారిలో మన చేర్చకుండా ఆరోగ్యకరంగా ఉన్నాడు. ఈరోజు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే కారణం దేవుడి యొక్క కృప. కాబట్టి దానికి విధేయులై దేవుని తట్టు తిరగవలసిందిగా నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏమంటున్నాడు? కొత్తగా జన్మించినటువంటి పిల్లల వలె మీరు ఉండి వాక్యం అనేటువంటి పాలను మీరు సేవించవలను, వాక్యమైనటువంటి పాలను మీరు ఆహారంగా తీసుకోవాలను. ఏమంటున్నాడు? వాక్యమైనటువంటి పాలను మీరు ఆహారంగా తీసుకోవాలి. ఈరోజు ఆహారంలో మార్పులు వచ్చేసాయి. కోవిడ్-19 అనగానే మార్పు చేర్పులు జరిగిపోతున్నాయి మనం తీసుకునేటటువంటి ఆహారం ద్వారా. కానీ జీవాహారము ఆయనే ఉన్నాడు. జీవాహారము ఉన్నటువంటి ప్రభువును మనం ఆహారంగా తీసుకోవాలి. ఆయన వాక్యమును మనం ఆహారంగా తీసుకుంటే సర్వరోగ నివారణి అయినటువంటి ప్రభువు మనం ఆశీర్వదిస్తూ ఉంటాడు. వైద్యుల కంటే పరమ వైద్యుడైనటువంటి దేవుడు. కాబట్టి ఆ జీవము కలిగినటువంటి దేవుని ఎదుట మనము కొత్తగా జన్మించినటువంటి పసిపిల్లల వలె వాక్యం అనేటువంటి పాలన మనం సేవించి దేవుని యొక్క సంఘంలోనికి మనము వెళ్ళి ఈ యొక్క సమాజాన్ని, శిష్యత్వాన్ని, లేదా ఈ యొక్క ప్రజలను, దేవుని యొక్క మాటను మనం ముందుకు తీసుకోవాల్సిందిగా నేను మనం చేస్తున్నాను. అపోస్తలుడైన పౌలు ఆలోచన చేస్తే అనేకమైనటువంటి శ్రమలు, దేవుని యొక్క అయ్యా ఎక్కడ పోవాలి, కరోనా ఇబ్బందులు, భయంతో మనం సువార్త ఎట్లా చేయాలనుకుంటున్నాం. కానీ అనేకమైనటువంటి మిషనరీలు మన దేశానికి వచ్చి ప్రాణాలను పరంగా పెట్టి ప్రాణాలను లెక్క చేయలేదు. బ్రతుకుట క్రీస్తే చావైతేనే మంది లాభం అనుకొని చాలామంది ఈ దేశానికి వచ్చి సువార్తను అందించినారు. కాబట్టి మనం దేవుని యొక్క ప్రేమను తెలుసుకోగలుగుతున్నామనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రేమైనటువంటి వాళ్ళ దేవుని యొక్క రాజ్యములో, దేవుని యొక్క కట్టడలో ఎన్ని శ్రమలు వచ్చినా మనం ఎట్లుండాలంటే, లోకపు శ్రమలు నన్నే దూరించిన, లోకపు శ్రమలు నన్నే దూరించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, కఠినులు రాళ్ళతో హింసించిన, సైఫేను వలె సాగేదా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా. స్తైఫేను రాళ్ళ దెబ్బలకు గురి అయినటువంటి వాడు. అయినను కూడా దేవునితో సహవాసం చేశాడు. దేవుని యొక్క ప్రజలను, దేవుడు అంటే తెలియనటువంటి వారికి దేవుని యొక్క ప్రేమను తెలియజేశాడు. ఈరోజు ప్రేమైనటువంటి దేవుని వారలారా, చాలా చక్కటి సమయం. దేవుని వాక్యము తెలుసుకోవడానికి దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని మనం వినియోగించుకోవాలి. ఆరాధనలు బంద్ అయిపోయినాయి అని చెప్పేసి, దేవుని ఆరాధనకు వెళ్ళే సమయం లేదని చెప్పేసి, లేదా ఆరాధనలు బంద్ ఉన్నాయి అని చెప్పేసి తిని మన జీవితంలో విశ్రమించడం కాదు. కానీ ఈ సమయం దేవుని యొక్క వాక్యం ఎక్కువగా తెలుసుకోవడానికి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చినాడు. ఈరోజు ఆలోచన చేయి. నీ కుటుంబం క్షేమంగా ఉన్నది, నీ పిల్లలు క్షేమంగా ఉన్నారు, నీకు సమస్తము కలిగినటువంటి సమస్తము క్షేమంగా ఉంది, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావంటే కేవలం దేవుని యొక్క కృప. ఆ కృప నుండి నువ్వు తప్పిపోవడానికి వీల్లేదు. దేవుని యొక్క రెక్కల కింద నిన్ను కాపాడినాడనే విషయాన్ని నేను ఆలోచన చేస్తున్నాను. చివరిగా మనం చూస్తే యెహెజ్కేలు గ్రంథంలో చూస్తే ఇశ్రాయేలు ప్రజలను దేవుని యెహెజ్కేలు ప్రవక్త ద్వారా తెలియజేస్తున్నాడు. నా గొర్రెలు చెదిరిపోయినటువంటివిగా ఉన్నాయి, ఆహారం లేక జీవిస్తూ ఉన్నాయి, బకచిక్కిపోయినాయి, అవి ఆహారం లేక భయంకరమైనటువంటి చావు బ్రతుకుల్లో మిగిలిపోయినటువంటి ఆ గొర్రెలుగా మిగిలిపోయినాయి.
కాబట్టి వాటిని తీసుకొని మంచి ఆశీర్వాదకరంలోనికి నడిపిస్తాను. ఇక మీదట అవి ఆకలి కొనవు, ఇక మీదట అవి చిక్కిపోవు, ఇక మీదట వాటిని మేపేటటువంటి కాపరిని నిర్లక్ష్యం చేశాడేమో కానీ ఇక మీదట ఆ కాపరి నిర్లక్ష్యం చేయడని యెహెజ్కేలు ప్రవక్త ద్వారా ఆ తప్పిపోయినటువంటి గొర్రెల కొరకు వెతుకుతున్నాడు దేవుడు. చక్కని మాట్లాడాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. ఆ మంచి కాపరి ఈరోజు మనకున్నాడు. తండ్రి నన్ను పంపిన ప్రకారం మేము పంపుతున్నానని శిష్యులతో చెప్పి నడిపిస్తున్నాడు. ఈరోజు మనలో పంపినటువంటి దేవుడు ఈరోజు నిన్ను నన్ను అందరినీ దేవుడి యొక్క రాజ్యమును కట్టడానికి మనం సిద్ధపడవలసిందిగా నేను ఆలోచన చేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి ప్రత్యేకమైనటువంటి సమయంలో మనం ఆలోచన చేసుకొని ప్రేషితోద్యమము మిషన్ ఈ ద్వారా మనం ఆలోచన చేసుకొని ప్రభావం కాపాడినటువంటి దేవుడు, మన ప్రాణాలతో ఉంచినటువంటి దేవుడు అయ్యా, ఈ క్షణం నీ కొరకు పనిచేస్తాను. ఈ క్షణం నీ యొక్క రాజ సన్నిధిని కట్టడానికి మా వంతు సహాయం చేస్తామని దేవుని ఎదుట మనం సిద్ధపడవలసిందిగా నేను మనం చేస్తున్నాను. ఆ విధంగా మనం జీవిస్తే ఆ కలువరి శిలువలో మరణించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మనకు ఆశీర్వాదం. ఆయన మన కొరకు నలగొట్టబడినాడు, మన కొరకు హింసించబడినాడు. ఈరోజు ఆ రక్తం ద్వారానే మనం ఆరోగ్యకరంగా ఉన్నాం. ఆ కార్చబడినటువంటి రక్తం ద్వారా మనం క్షేమంగా ఉన్నాము. మన జీవితము, మన కుటుంబాలు క్షేమంగా ఉన్నాయి. కాబట్టి ఆ రక్తం కార్చి మనకు స్వస్థతనిచ్చినటువంటి పరమ వైద్యుని మనం ఆరాధించి ఆయన విశ్వాసం కలిగి మనం జీవించాలని జ్ఞాపకం చేస్తూ అటు కృపలో త్రియేక దేవుడు మనల్ని ఆశీర్వదించి దీవించి కాపాడుగాక. ఆమేన్. ప్రార్థించుకుని మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, విన్న కొన్ని మాటలు మా జీవితంలో ఆశీర్వాదకరంగా దయచేయండి. విన్నటువంటి మాటల ద్వారా మాకు ఆశీర్వాదకరం అందించి మంచి ఆరోగ్యమును, మంచి క్షేమమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. నేటి కాలంలో కరోనా వైరస్తో అనేక మంది ప్రజలు చనిపోతున్నారు, అనేక మంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఆయన అయా వారందరి నుంచి నువ్వు విడుదల కలిగించి క్షేమమును దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ దేశాన్ని కాపాడండి, ప్రపంచాన్ని కాపాడండి ఆయన. ఈ జరుగుతున్నటువంటి విపత్తు నుండి తీసివేసి మంచి ధైర్యములు మాకు అందించిన ఆయన నీ అందు విశ్వాసంలో మేము ముందుకు నడిచి నేను జ్ఞాపకం చేసుకునే గొప్ప కృప మా అందరికీ నువ్వు దయచేయమని మా ప్రభు రక్షకుడైన యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెనలు మీకును మీ కుటుంబాలకు ఇక్కడ ఉన్న మనందరికీ దేవుని యొక్క సమాధానం సదాకాలంతో కాక. ఆమేన్. దేవుని బిడ్డలారా, మరి ఇంకొక సలహా దేవుని యొక్క సేవకులకు తెలియజేయవలసింది ఏంటంటే, నేడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా దిగులు పడడానికి వీలేదు. ఎందుకంటే దేవుడు మనకున్నాడు, దేవుడు దీవిస్తాడు, కాబట్టి దేవుడు కాపాడుతాడు. కాబట్టి మన వంతు సహాయం, మన వంతు ఆ ఆలోచన మనం చేయాలి. దయచేసి ఎవరు కూడా అత్యవసర పని ఉంటేనే బయటకు వెళ్ళండి, లేకపోతే కుటుంబంలో ఉండి కుటుంబంతో గడపండి. దేవుని యొక్క ప్రేమను వాకుల ద్వారా, మాటల ద్వారా ఉండి స్టే హోమ్, స్టే సేఫ్ అనేటువంటి విషయాన్ని మీరు ఆలోచన చేసుకొని మీరు జీవించండి. బయటకు ఎక్కడికి వెళ్ళినా మాస్క్ ధరించి ఖచ్చితంగా మనము కొన్ని నియమ నిబంధనలు పాటిస్తే మనం ఆరోగ్యకరంగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తూ ఉంటాడు. ఆ విధంగా మీరు ఉండాలని జ్ఞాపకం చేస్తూ, మరి ఇంకో విషయం ఏంటంటే, ఈ కార్యక్రమం అంతా కూడా చేయడానికి మరి దేవుడు గొప్ప కృప చూపించినాడు. మరి DC మెంబర్ ప్రవీణ్ మన నాయకత్వంలో మరి వీడియో చేయడానికి మరి దేవుడు చక్కటి అవకాశం ఇచ్చినాడు. మరి వారిని కూడా దేవుడు, వారి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఆమేన్.